ఏమండి? ఎందుకు ఆపాలని చూస్తున్నావు గీత? తప్పు చేసిన వాళ్ళు తలదించుకోవాలి. నాకు తెలిసి మనం ఏ తప్పు చేయలేదు. ఎందుకు మనం మౌనంగా ఉండిపోవాలి? తప్పు చెయ్యలేదా? దానికి విడాకులిస్తానని నాతో చెప్పి దాంతో కలిసి ఉండడం తప్పు కదా? తన మెళ్ళ మళ్ళీ తాళి కట్టడం, విడాకుల పేపర్లు చింపేయడం తప్పు కాదమ్మా. గీత అంటే ఇష్టం లేదని, నువ్వు చెప్పినట్టు తనకు విడాకులు ఇస్తాను అని నీతో చెప్పాను చూడు, అది నేను చేసిన తప్పు. అది మాత్రమే కాదమ్మా, నేను విడాకులు అడిగినందుకు నా భార్యకి నేను సారీ చెప్పి తనతో నేను కలిసి ఉంటూ కూడా మా మధ్య ఏమీ లేనట్టు నేను నమ్మించాను చూడు, అది నేను చేసిన అసలైన తప్పు. గీత అంటే ఇష్టం, తను లేకుండా నేను ఉండలేనని, తనకు నేను విడాకులు ఇవ్వలేను అని ఆ రోజు నేను నీతో చెప్పేసి ఉంటే ఈరోజు ఈ గొడవ అంతా ఉండేది కాదు. అంటే నా కొడుకు నా దగ్గర ఏ విషయం దాయడు? వాడికి ఈ లోకంలో అందరికంటే ఈ అమ్మంటేనే ఎక్కువ ఇష్టమని నిన్ను గుడ్డిగా నమ్మినందుకు నన్ను మోసం చేసావు కదా? అంతే కదరా? అత్తయ్య, మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం మాలో ఎవ్వరికీ లేదు. దాన్ని మోసం కాక ఏమంటారో? మమకారం అంటారు. కన్నతల్లి పట్ల రామ్కున్నది మమకారం అంటారు. అది వాడి తల్లి మీద వాడుకున్న ప్రేమ అంటారు. అది నీకెప్పటికీ అర్థం కాదులే. నమ్మించి మోసం చేయడాన్ని ప్రేమ అంటారా? మా నాగేశ్వరే, తప్పుకి మోసానికి చాలా తేడా ఉందమ్మా. వాడు గీత అంటే తనకిష్టమన్న నిజాన్ని నీ దగ్గర దాచిపెట్టి తప్పు చేశాడేమో గాని నిన్ను మోసం చేయలేదమ్మా. మీ ఆరోగ్యం బాలేని పరిస్థితుల్లో మీకిష్టం లేని పని చేస్తున్నాడని తెలిస్తే మీకేమవుతుందో అన్న భయంతోనే ఆయన మీ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టారత్తయ్య. ఆహా, మీ ఇద్దరూ కలిసి ఉండడం నాకిష్టం లేని పని అని తెలిసినప్పుడే వాడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? నువ్వు వాణ్ణెందుకు దగ్గరికి రానిచ్చావు? నీకు ఇష్టం. ఎవరు ఏమైపోయినా, ఎవరి నమ్మకాలు గాలి కొట్టుకుపోయినా నీకనవసరం. నీకు నీ కాపురం ముఖ్యం. నీ మాట నెగ్గించుకోవడమే ముఖ్యం. అంతే కదా? లేదంటే నా మీద నిజంగా నీ గౌరవం ఉన్నదానివే అయితే, నాకిచ్చిన మాటకి కట్టుబడిన దానివే అయితే వాణ్ణి నీ దగ్గరికి రావద్దనైనా చెప్పేదానివి. లేదంటే అత్తయ్య, మీ అబ్బాయి మళ్ళీ నాకు దగ్గరవుతున్నాడని నాతో అయినా చెప్పుండేదానివి. మా గీత అంటే నాకిష్టం. ఆ నిజాన్ని నీ దగ్గర దాచి తప్పు చేశానని నేనంటున్నాను. లేదు, మోసం చేశానని నువ్వు అంటున్నావు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా నిజమైతే ఇప్పుడు నీకు తెలిసిపోయింది కదా. ఇదే నిజం. గీత నేను ఎప్పటికీ కలిసి ఉంటాం. ఇదే నిజం. విడిపోవడం, విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు అనేదే నిజం. నా కొడుకు నా దగ్గర ఏ విషయం దాచడని నువ్వు నమ్మావు. నేను ఈ నిజాన్ని దాచి తప్పు చేశాను. నాదే తప్పు. అది మాత్రమే కాదు,
నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఓము చేశాను. ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు. కానీ నువ్వైతే నన్ను ప్రేమిస్తున్నావు కదా, అంతేకాని ఎప్పటికీ నీ తల్లి ప్రేమలో మార్పు అయితే రాదు కదా. నేను తప్పు చేసినా నువ్వైతే తప్పు చేయవు కదా. కన్న తల్లిగా నీ కొడుకు పరిస్థితిని, బాధని అర్థం చేసుకుంటావో లేదా శిక్షిస్తావో నీ ఇష్టం. గుండమ్మా, పద. రాగీత. చూడమ్మా నాగేశ్వరి, భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుని చేస్తుంటే వాళ్ళ సమస్యను చక్కబెట్టడం పెద్దవాళ్ళగా మన బాధ్యతమ్మా. వాళ్ళకి ఎంత సర్ది చెప్పినా వాళ్ళు కలవకపోతే ఇద్దరికీ నచ్చని పరిష్కారం చూపించడం ఒక పెద్ద తప్పేనమ్మా. కానీ మేమిద్దరం కలిసి ఉందాం అనుకుంటున్నాం, కలిసి బతకాలనుకుంటున్నాం. ఇద్దరికీ ఒకరంటే ఒకరిష్టమని నీ కొడుకు కోడలు చెప్తుంటే ఇంకా వాళ్ళని విడగొట్టాలని, విడాకులతో వేరు చేయాలి అనుకోవడం పెద్దరికం అనిపించుకోదమ్మా, మూర్ఖత్వం అనిపించుకుంటుంది. నలుగురికి లోకమైపోతావమ్మా, చులకనైపోతావు. నా మరదలో నలుగురితో వేరెత్తి చూపించుకునే పరిస్థితిలో ఉండడం నాకిష్టం లేదమ్మా. ఎందుకంటే నేను నీకేం చెప్పలేను. ఏది కరెక్టో నువ్వే ఆలోచించుకో. ఆలోచించుకో అమ్మా. గీత అంటే ఇష్టం లేదని నువ్వు చెప్పినట్టు తనకు విడాకులు ఇస్తాను అని నీతో చెప్పాను చూడు, అది నేను చేసిన తప్పు. గీత అంటే ఇష్టం, తను లేకుండా నేను ఉండలేనని, తనకు నేను విడాకులు ఇవ్వలేను అని ఆ రోజు నేను నీతో చెప్పేసి ఉంటే ఈరోజు ఈ గొడవంతా ఉండేది కాదు. విడిపోవడం, విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు అనేదే నిజం. ఆంటీ, ఏంటే ఇది? నా ఇల్లేనా? వాడసలు నా కొడుకేనా? ఇప్పుడు రామ్ మీ కొడుకు కాదాంటీ, ఆ గీతకి మొగుడు. అయినా షాక్ మీకు కాదాంటీ, నాకు అసలైన షాక్ ఇచ్చాడు. నేను కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేని షాక్ ఇచ్చాడాంటీ మీ రామ్. ఆ గీత తన మాయమాటలతో రామ్ని బుట్టలో వేసుకొని తతంగా నడిపిస్తూ ఉంటే అడ్డుపడి ఆపలేక, చూస్తూ ఊరుకోలేక, మీరు వస్తేనైనా ఆ గీత ఆగడాలకి అడ్డుకట్ట పడుతుందని రామ్ మీ మాట కాదనడు అన్న ఉద్దేశంతో నేను మీకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించాను. కాని నాకు గీత కావాలి అని కరాఖండిగా మీ మొహం మీదే చెప్పేస్తాడని నేనస్సలు ఊహించలేదాంటీ. నాకు తెలిసి ఇప్పుడు మీ మాట కాదన్నాడు, రేపు ఆ గీత చెప్పుడు మాటలు విని మిమ్మల్ని కూడా కాదంటే ఏ వృద్ధాశ్రమంలోనో చేర్పించేస్తే? నన్ను వృద్ధాశ్రమంలో పడేసేంత ధైర్యం ఉందంటే వాడికి? లేదు అని ఎందుకనుకుంటారాంటీ? ఆ ఉద్దేశం రామ్కి లేకపోయినా గీత ఎక్కిస్తే? నువ్వంటే ఇష్టం లేదు అన్న రామ్ని తనవాణ్ణి చేసుకుంది.
దాని మొహం చూడ్డానికే ఇష్టపడని వాడితో పిల్లని కనింది. మీరు నేను కలిసి నానా తంటాలు పడి రామ్తో గీతకి విడాకులిచ్చే వరకు తీసుకొస్తే 4 రోజులు మీరు ఇంట్లో లేకపోయేసరికి చక్రం తిప్పేసేది. రామ్ని పూర్తిగా తన వైపు తిప్పేసుకుంది. మీ మాటని వేదల్లా పాటించే రామ్ని మీ మాటకి ఎదురు చెప్పే వరకు తీసుకొచ్చింది. ఇవన్నీ జరుగుతాయని అనుకున్నారా? రామ్ మీ మాటకి ఎదురు చెప్తాడు అని ఎప్పుడైనా కలగన్నారా? లేదే. కానీ జరిగింది కదా. రేపు నేను చెప్పింది కూడా జరగదని గ్యారెంటీ ఏంటి? బతుకే లేకుండా చేస్తాను. గీత కావాలి అన్న నా కొడుకుతోనే గీత వద్దు అనిపిస్తాను. దాని మొహం చూడాలంటేనే అసహ్యించుకునేలా చేస్తాను. విడాకులు వద్దు అన్న నా కొడుకుతోనే గీతకి విడాకులిప్పించి కట్టుబట్టలతో దాన్ని ఈ ఇంటి నుంచి పర్మనెంట్గా బయటికి గెంటుతాను. రావాలే, ఏదైనా ఒక చిన్న అవకాశం రావాలి. ఆ గీత ప్లేట్ తిప్పడం కాదు, ఆ గీత తలరాతని నేనే మార్చేస్తాను. నాన్నా, ఏంటమ్మా? ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, అవును. ఫోన్లో వినడం అంటే కష్టం అవుతుంది నాన్న. అందుకే ఒక ట్యాబ్ కావాలి. ఓ, ట్యాబా? చాలా అవుతుంది కదమ్మా. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నాన్న, అవసరం. గీతా, గీతా! ఏంటండి? గుండమ్మ ట్యాబ్ కావాలంటుంది. చెప్పిందండి, కానీ ట్యాబ్ అంటే చాలా కాస్ట్ ఉంటుంది. అంత డబ్బు ఇప్పటికిప్పుడంటే. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయమ్మా. సరే, ఇప్పుడే కదా చెప్పావు, ఏదో ఒకటి చేద్దాం. ఏవండి, ఏవండి? ఎవరండి మీరు? ఈయన ప్రొడ్యూసర్ అమ్మా, నేను మేనేజర్ని. ప్రొడ్యూసరు మేనేజరా? ఎవరికే? సీరియల్ ప్రొడ్యూసర్నండి. సీరియల్ ప్రొడ్యూసరా? మీకు మా ఇంట్లో ఏం పని? సీరియల్ షూటింగ్కి ఇల్లేమని అడగడానికి వచ్చారా? మేము షూటింగ్లకి వెళ్ళామండే. మేము లొకేషన్ చూడడానికి రాలేదండి. మీ ఇంట్లో రామ్ గారు ఉన్నారంట కదా? అవును. ఆయనతో మాట్లాడడానికి వచ్చాం. ఓహో, ఎవరు బావగారు వీళ్ళు? ఈయన సీరియల్ ప్రొడ్యూసర్ అంటమ్మా, ఆయన మేనేజర్ అంట. రామ్ గారితో ఏదో మాట్లాడాలని వచ్చారట పిన్ని. రామ్తో సీరియల్ ప్రొడ్యూసర్కి ఏంటి పని? రామ్, రామ్, అమ్మ పిలుస్తుందండి. ఒరే రామ్! మళ్ళీ ఏం గుర్తొచ్చింది ఇవిడికి? మీరు కూర్చోండి. పద చూద్దాం. నమస్కారం రామ్ గారు. నమస్కారం. మీరు? ఏదో సీరియల్ నిర్మాతట్రా, నీతో మాట్లాడదామని వచ్చారు. నాతోనా? దేని గురించి? మేము త్వరలో ఒక సీరియల్ స్టార్ట్ చేస్తున్నామండి. అందులో ఒక హీరో క్యారెక్టర్ కోసం వెతుకుతుంటే శ్రీలత మేడం మీ గురించి చెప్పారు. శ్రీలత మేడమా? ఆవిడెవరండి? అదేనండి, మిసెస్ ఈస్ట్ గోదావరి ఫంక్షన్లో జడ్జిగా వచ్చారు కదా, ఆవిడే శ్రీలత.
ఆ ఫంక్షన్లో మీరు మాట్లాడిన మాటలు, మీ ఎమోషను అంతా ఆవిడ వీడియో క్లిప్గా పంపించారు. మా కథ కూడా మీరు చెప్పిన ఎమోషన్కి కనెక్ట్ అయి ఉంటుంది. అయితే నువ్వు ముందు రామ్, అసలు మీరు మా రామ్తో ఏం పని మీద వచ్చారో అది చెప్పండి. నేను చేయబోయే కొత్త సీరియల్లో రామ్ గారిని హీరోగా అడగడానికి వచ్చాం. ఏంటి మా రామ్గాడి సీరియల్ హీరోనా? సూపర్ పెద్దనా, నువ్వు హీరో అయితే రోజు నిన్ను టీవీలో చూడొచ్చు. అవునా, మా నాన్న హీరో అని మా ఫ్రెండ్స్ అందరికీ గొప్పగా చెప్పుకోవచ్చు. ఏమండి, మీరు చెప్తోంది నిజమేనా? నిజమే మేడం, అందుకే మీకోసం ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం. సార్, ఆ మేడం మీకు ఈయన్ని సజెస్ట్ చేయొచ్చు కానీ ఈయనకి యాక్టింగ్ చేయడం అది అలవాట్లేదు. అదేమంత కష్టం కాదండి. మీరు మన ఫంక్షన్లో చేసినట్టే న్యాచురల్గా చేస్తే సరిపోతుంది. సీరియల్లో హీరో అంటే ఒరే రామ్, సీరియల్లో హీరో అంటే మామూలు విషయం కాదురా. నాకు నీ ఫ్యూచర్ కనపడుతోంది. అవును రామ్, ఇప్పటి వరకు ఓ మంచి జీవితం కావాలని నువ్వు ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశావు, ఎన్నో కలలు కన్నావు. ఒక్క అవకాశం రావాలని ఎదురు చూశావు. ఆ అవకాశం ఇదే అనుకుంటా. కానీ ఇప్పుడు మీరు ఒప్పుకోండి సార్, అంతా మా డైరెక్టర్ గారు చూసుకుంటారు. సరే, దీని గురించి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవాలి. ఇంకా డిస్కస్ చేసేదేంటి రామ్, మంచి ఆఫర్, ఒప్పుకోవచ్చు కదా. వాడి ఆలోచనలు వాడుకుంటే మధ్యలో నీ తొత్తరేంటే? నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించుకొని నేనే మీకు ఫోన్ చేస్తాను. సరేనండి, బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇది నా విజిటింగ్ కార్డు. మీరు సాధ్యమైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకుని ఈ నెంబర్కి కాల్ చేయండి. వస్తామండి. మంచిది. ఏంట్రా, అంత మంచి అవకాశం వస్తే ఆలోచిస్తాను అంటావేంటి? అవునరా, సీరియల్ యాక్ట్ చేస్తే డబ్బులు కూడా బాగానే వస్తాయి. వాడికి ఇష్టమే బావుగారు, కానీ వాడి పెళ్ళాంగారికి ఇష్టం లేదు. అది వాడి ఆలోచన. ఏంటలా చూస్తున్నావు? సీరియల్లో హీరోగా యాక్ట్ చేయండి అని వాళ్ళు అడగడం, మేమందరం ఓకే చేయమని చెప్తున్నా వాడు నీ వైపు చూడ్డం, నువ్వు వద్దు అని అడ్డంగా తలాడించడం నేను చూడలేదనుకున్నావా? అసలేమనుకుంటున్నావే నువ్వు? నా కొడుకు జీవితంలో ఎదగకూడదని కంకణం కట్టుకున్నావా? మా అవునరా, అదృష్టం వెతుక్కుంటూ దగ్గరికొస్తే కాలదన్నుకునేదాన్ని దీన్నే చూస్తున్నాను. అసలు నా కొడుకుని ఎలా పెంచానే? వాడు ఏ స్థాయిలో ఉండాలనుకున్నాను? తన జీవితం గురించి వాడు ఎన్ని కలలు కన్నాడో నీకు తెలుసు కదా. నువ్వు వాడి జీవితంలో కడుగు పెట్టావు, వాడి కలలు నా కలలు అన్నీ ఆవిరైపోయాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా? అయిపోయిన దాని గురించి నేను మాట్లాడడం లేదు బావగారు. ఎంత మాట్లాడినా అయిపోయిన కాలం తిరిగి రాదు.
ఏసీ రూముల్లో స్టార్ లాగా బతకాల్సిన నా కొడుకు ఎండలో వ్యవసాయం చేస్తున్నాడు బావగారు. కన్న తల్లిగా నాకెంత బాధుంటుంది. అయినా భరించాను. అరే, ఇప్పుడు వాడికి మళ్ళీ అదృష్టం పట్టబోతుంటే ఇది అడ్డుపడుతోంది. నేనేం చేయాలి? వదినికి ఇష్టం లేదని చెప్తున్నప్పుడు అదే ఎందుకిష్టం లేదు, కారణం చెప్పాలి కదా. అదే అవకాశం మీకొస్తే ఇప్పుడే వాళ్ళతో పంపించేదాన్ని. ఇప్పటికిప్పుడు ఏదైనా అవసరం పడితే వెంటనే డబ్బులు తీయలేని పరిస్థితుల్లో ఉన్నాం. హ, అదే వాడు యాక్టర్ అయితే అలాంటి పరిస్థితి ఉండదు కదా. అమ్మ గీత, రామ్ గండి సీరియల్లో యాక్ట్ చేయొద్దని ఎందుకు అంటున్నావో అది చెప్పమ్మా. అది కళల ప్రపంచం మామయ్య, రంగుల ప్రపంచం. ఇంతవరకు ఆయనకు గాని మనకు గాని పరిచయం లేని వింత ప్రపంచం. మనిషి పుట్టేటప్పుడు మనం ఉన్న ప్రపంచం కూడా మనకి కొత్త ప్రపంచమేనే.